ఉన్నాడు, నీవేమో యాతన పడుచున్నావు అని అబ్రహాము ధనవంతునితో మాట్లాడిన మాట మనం వింటూ ఉన్నాం. దేని ప్లరా, అందుకనే నీ మరణము తర్వాత కూడా నీకు విశ్రాంతి, ఈ భూలోకములో కూడా మరి ఈ యొక్క పాపము ద్వారా వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి భయము లేకపోతే డిస్టర్బెన్స్ కలిగినటువంటి జీవితము కాక ఇక్కడ శాంతి సమాధానము సంతృప్తి, రేపు నిత్య జీవములో కూడా నీకు నెమ్మది దొరకాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి. దేవుని పిల్లరా, ఇప్పటి వరకు మనుషులు ఎవరు కూడా మరి మరణము తర్వాత శాంతినిచ్చే మందును కనుగొనలేదు. ఎవరు ఇవ్వలేరు, ఇది భూమి మీద ఎవరు కూడా ఇవ్వలేరండి. అందుకని దైవభక్తిలో ఉన్న లాభాలు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా దొరకనివి అండి. అందుకని ఇది ఎందుకు అవసరం అంటున్నారు అనుకున్నారు, ఇది ఒక మతమని ఏదో మత గ్రంథము కాదు. అందుకని బైబిల్ ఈజ్ ద ట్రూత్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్. అందుకని నిజమైన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. దేనిప్లరా, మనుషులు ఎవరు ఇవ్వలేనిది, భూలోకంలో ఎక్కడ దొరకనిది, ఎవరు కొనలేనిది, అలాంటి గొప్పదైనవన్నీ దేవునిలో మాత్రమే దొరుకుతాయండి. అందుకనే దైవికమైనటువంటి జీవితం అది ప్రత్యేకమైంది, శ్రేష్టమైంది, అది వెలుగు సంబంధమైనది. దాన్ని మించిన జీవితం లేనేలేదు అసలు ఈ భూమి మీద. ప్రతి వారు యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే వారికి విశ్రాంతి, దాసత్వముల నుండి విముక్తి, స్వతంత్రం, నిజమైనటువంటి ఇండిపెండెన్స్, నిజమైనటువంటి ఫ్రీడమ్, స్వేచ్ఛ ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆత్మీయంగా స్వతంత్రత లేకపోతే, నేను నిజంగా శరీరీతిగా బానిసలు అయిపోతే అది ఎందుకు ఉపయోగం లేనటువంటి జీవితంగా దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లరా, మరి నిజంగా ఆయన మాటల్లో ఉన్నటువంటి ఈ సత్యము నిజమే. మన జీవితాల్లో మరి నిజమైన స్వాతంత్రం ఉందా లేదా, నిజమైనటువంటి స్వేచ్ఛ ఉందా లేదా? మనము కేవలము మరి బాహ్య సంబంధమైన స్వాతంత్రం గురించి ఆలోచిస్తూ ఉన్నాము. ఆత్మీయంగా మన జీవితము ఎలా ఉంటుంది, అది కనుక బానిసత్వంలో ఉందా లేదా అని పరీక్షించుకోవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఆయన మాత్రం ఎవరు ఇవ్వలేనటువంటి విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈరోజు మనుషులందరూ కూడా విశ్రాంతి కావాలి అని జాగ్రత్తగా మనం చూస్తూ, విశ్రాంతి అంటే రిలాక్సేషన్ కోసం మనిషి ఏం కనుక్కున్నాడో తెలుసా? ఎంటర్టైన్మెంట్. అందుకనే ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ టు గెట్ రిలాక్సేషన్. బట్ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఎంటర్టైన్మెంట్ ద్వారా నిజమైనటువంటి రిలాక్సేషన్ దొరుకుతుందా? 2 hours 3 hours ఏదో ఒక మూవీకి వెళ్తావు, లేకపోతే ఇంట్లో ఆల్రెడీ యూ హ్యావ్ అ టీవీ కనుక కొన్ని గంటలు దాన్ని వాచ్ చేస్తావు. అప్పుడు కేవలం కొన్ని సన్నివేశాల ద్వారా నవ్వుకుని ఒక రకంగా చూస్తే మరి రిలాక్స్ అయినట్టు అనిపించవచ్చు దేని పిల్లలు. కానీ ఆలోచించండి, ఇట్ కెనాట్ బి ఎ పర్మనెంట్ రిలాక్సేషన్. జాగ్రత్తగా మనము చూస్తే మరి కొన్ని గంటల తర్వాత లేకపోతే తెల్లారితే మళ్ళీ నీ జీవితంలో అదే రకమైనటువంటి అసంతృప్తి, అసహనం, అదే రకమైనటువంటి డిస్టర్బెన్స్. ఇలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనుషులు కనుగొన్న లేకపోతే ఏర్పాటు చేసుకున్న రిలాక్సేషన్ అది కేవలము ఫిజికల్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు స్పిరిచువల్. జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మీరు చూసినట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. జాగ్రత్తగా దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఎందుకోసము ఏర్పాటు చేయబడ్డారంటే మీరు స్వతంత్రులుగా ఉండటానికి. అది అగైన్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ఇండిపెండెన్స్ బట్ స్పిరిచువల్ ఇండిపెండెన్స్ మీకు ఉండాలి, స్పిరిచువల్ ఫ్రీడమ్ మీకు ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. అందుకే అంటున్నాడు, ఈ స్వాతంత్రం అనగానే మనకు గుర్తుకొచ్చేది శరీర క్రియలు కనుక ఏదైనా చెయ్యొచ్చు అనేటువంటి ఆ ఉద్దేశము కాదని చెప్తున్నాడు ఇక్కడ. నీ శరీరంతో ఏదైనా చెయ్యొచ్చు, అది ఫ్రీడమ్కి నిర్వచనమని ఈరోజు సమాజం చెబుతూ ఉంది. దట్ ఈస్ ద డెఫినేషన్ పీపుల్ గివ్ టు ద ఫ్రీడమ్. దేని పిల్లారా, అందుకనే దేవుడు అంటున్నాడు, స్వాతంత్రం అనగానే మీరు శరీర క్రియలకు హేతువు చేసుకునే ప్రమాదం ఉంది కనుక మీ యొక్క స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకునకుండా మీరు ఆత్మీయముగా స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతారని జ్ఞాపకం చేసుకొని, అనగా పాపమునకు దూరముగా ఉండి పాపమునకు దాసులు కాకుండా దేవుడిచ్చేటువంటి విశ్రాంతిని పొందుకొని ఈ భూలోకం విడిచిన తర్వాత కూడా నిజమైనటువంటి నెమ్మది కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది. ఇది కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే మనుషులకు దొరికేది. ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేనటువంటి అద్భుతమైనటువంటిది దేవుని పిల్లరా. అందుకనే దైవ భక్తిలో ఉన్న గొప్ప లాభ సాధనం ఇదిగో ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రోగ్రాం మరి 1/2 అవర్లో ముగించాలి కనుక కొన్ని విషయాలు దేని పిల్లరా మీకు చెప్పగలుగుతూ ఉన్నాం. నిజంగా బైబిల్ లోతులోనికి వెళితే ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి గొప్ప లాభాలు దేవుని యందు ఉన్నట్లు 66 పుస్తకాల్లో దేవుడు రాయించి ఉంచాడు.
అందుకనే మీరు కనుక నేర్చుకోవాలి అని అనుకుంటే, అలా ఆలోచన కలిగి ఉంటే మీరు సంప్రదించవచ్చు మమ్మల్ని. అందుకనే ఈవెన్ ఆన్లైన్ థియాలజికల్ కోర్సెస్ ద్వారా కూడా మీరు అనేకమైనటువంటి సత్యాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. దైవభక్తి అంటే ఇది కేవలం ఒక మతము కాదు, ఇది కేవలం ఒక మనుషులు కొందరు గుంపుగా కూడుకొని చేసుకునేటువంటి ఒక కార్యక్రమం కాదు. దీని పిల్లరా, ఇది భూలోకంలో ఉన్న మనుషులందరూ బ్రతకడానికి అవసరమైన జ్ఞానము. దీనిని కావలసినటువంటి వారు ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. ఇది లేకపోతే ఈ భూమి మీద మన జీవితమే వ్యర్థము, లేకపోతే అది పరమార్థము లేనటువంటిదిగా మారిపోతుందని దేవాది దేవుడు రాయించిన ప్రతి మర్మాన్ని గుర్తించి దైవభక్తిలో ఉన్న ఈ అద్భుతమైన లాభాన్ని ఈ భూలోకంలో మనము సంపాదించి, ఈ భూలోకము తర్వాత కూడా రేపు పరలోక సంబంధమైనటువంటి అన్నిటినీ మనము పొందగలిగేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈ దైవభక్తిలో ఉన్నటువంటి ఈ గొప్ప లాభమైనటువంటి ఈ విశ్రాంతిని కూడా ఈ రాత్రి మీరు ఆలోచించండి. మీకు కావాలని ఉంటే మీరు ప్రార్థన చేయండి దేవునికి. ఇదిగో యేసు ప్రభుల వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చేసిన వాగ్దానమును దేవుడు ఆ గొప్ప విశ్రాంతి మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అద్భుతమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అవును తండ్రి, మీ కుమారుని యొద్ద పాపపు భారమును తీసుకుని వచ్చినట్లయితే అదంతయు ఆయన తీసివేసేసి మమ్మల్ని స్వతంత్రులుగా చేసి విశ్రాంతినిస్తానని వాగ్దానం చేసినట్లు మీ లేఖనాల ద్వారా మేము చూసాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి, ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ప్రత్యేకంగా వారి జీవితాలనైనా తండ్రి మీ కుమారుడు అనుగ్రహించే స్వాతంత్రము, ముఖ్యంగా విశ్రాంతి వారు పొందినట్లు దాసులుగా నా తండ్రి పాపమునకు ఉండక నా తండ్రి శరీర క్రియలు కాకుండా ఆత్మీయంగా వారు ప్రవర్తించే గొప్ప నా తండ్రి మనస్సు జీవితం వారికి అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.